ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రణీత్ రావు ఉంటున్న రాజన్న సిరిసిల్ల పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సోమవారం సోదాలు జరిపారు. 2 టీంలతో ప్రణీత్ ఉంటున్న క్వార్టర్స్ పై నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అతని కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం. అయితే ఎస్ఐబి ఆఫీసులో రికార్డులను విధ్వంసం చేసిన తర్వాత నుంచి అతనిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ కు చెందిన అత్యంత కీలక సమాచారాన్ని అతను ధ్వంసం చేసినట్టు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కావడంతో పోలీసులు అత్యంత రహస్యంగా ఎంక్వైరీ చేస్తున్నారు. డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నది. అయితే డిసెంబర్ 6వ తేదీ నుంచే ప్రణీత్ రావు కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్క్ల మార్పిడి, ఇంటెలిజెన్స్ డేటా ధ్వంసం గుర్తించిన వెంటనే ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అప్రమత్తమైనట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చేశారు. ప్రణీత్ రావు సస్పెన్షన్ ఆర్డర్లో కూడా రాజన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లవద్దని పేర్కొన్నారు. ఇక ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతను రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీఆర్బీ హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. అక్కడ అతని క్వార్టర్స్ లో పోలీసులు సోదాలు నిర్వహించారని తెలుస్తున్నది. అలాగే అక్కడి సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. త్వరలో ప్రణీత్ రావును అరెస్టు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి. సంజన, మొత్తానికి ఈ ప్రణీత్ రావు వ్యవహారం రోజు రోజుకి చాలా సంచలన విషయాన్ని బయటపెడుతుంది. ప్రణీత్ రావు ఎవరికి కూడా టచ్ లో లేకుండా కొద్ది రోజుల పాటు అంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తను గుర్తించాడు తనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వస్తాయని. అందుకే తన వ్యక్తిగత వివరాలని కానీ తను చేసినటువంటి పనులను ఎవరికి షేర్ చేయలేదు. అంటే చివరికి ఒక గుర్తించేంత వరకు కూడా ఆధారాల ధ్వంసం అనేది బయటకు రాలేదు. మరోవైపు దీనిపై ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే నిజానికి టెలిగ్రామ్ చట్టం ప్రకారం చాలా సీరియస్ క్రైమ్ ఇది. సో ఇతను చేసినటువంటి ఈ పనులన్నీ కూడా సొంతంగా చేశాడా లేదంటే ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిడితో చేశారనేది ఇక్కడ గుర్తించాల్సింది. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రణీత్ రావు ఒకరిద్దరు కీలక నాయకులను వారికి డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ పూర్తిగా పోలీసు నిబంధనలు ఏవైతే వాటికి విరుద్ధంగా వ్యవహరించాలని గుర్తించారు. మరోవైపు ఎవరైతే పొలిటికల్లీ టార్గెటెడ్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారికి సంబంధించినటువంటి ఫోన్లను వ్యక్తిగత విషయాలను సైతం అటు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. రహస్య కెమెరాలను వాడి అలాగే ఆడియో టూల్స్ ని వాడి వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్ని కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మారుతోందని గ్రహించిన వెంటనే అతను ధ్వంసం చేసినటువంటి విషయం తెలిసిందే. అందులో ఏవైనా సమాచారాన్ని తన వెంట తీసుకెళ్లడనే దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా రాజకీయంగా కీలకమైనటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో కేంద్ర హోంశాఖ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒక అధికారి వ్యవస్థని ఎంత విచ్చలవిడిగా వాడాడో ఈ వ్యవహారం కారణంగా వారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే వారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని తెలుస్తుంది. దాదాపుగా 17 సిస్టమ్స్ లో ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా అతను ఒకవేళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినట్టయితే ఏ నాయకులు అతన్ని ఇటువంటి వాటికి ప్రోత్సహించారు. ఎందుకంటే ప్రణీత్ రావు ఒక మాజీ మంత్రికి, గత ప్రభుత్వంలో ఒక మాజీ మంత్రికి దగ్గరి బంధువు అవుతాడు. అతని అండ చూసుకునే ఇలా చెలరేగాడని తెలుస్తుంది. మరోవైపు సదరు మంత్రికి కూడా అప్పుడు ఎన్నికల సమయంలో పూర్తిగా తనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ అక్కడ ఒక సెంటర్ ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుండి కూడా ఆ రాజకీయ పొలిటికల్లీ టార్గెటెడ్ వారిని కూడా వారికి సంబంధించిన విషయాన్ని కూడా ఆ సదరు మాజీ మంత్రికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా కొద్ది రోజుల్లోనే బయటపడే అవకాశం ఉంది. విచారణలో ప్రణీత్ రావు ఏ విషయాలు వెల్లడిస్తాడే దానిపై అటు పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. సంజన, ట్యాంపింగ్ కేసులో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రణీత్ రావు ఉంటున్నటువంటి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. రెండు టీములుగా కూడా విడిపోయి ఈ ప్రణీత్ ఉంటున్నటువంటి క్వార్టర్స్ పై కూడా నిఘా పెట్టారు. అతని కదలికలను కూడా ఇన్ని రోజులు కూడా గమనిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎస్ఐబి ఆఫీస్ లో కూడా ఈ రికార్డులను ఎప్పుడైతే విధ్వంసం చేశాడో ఆ తర్వాత నుంచే అతనిపై ఆ పోలీసులు ప్రత్యేకంగా కూడా ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు కూడా ఫోకస్ పెట్టారు. ఇంటెలిజెన్స్ కు చెందినటువంటి అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా అతను ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ కీలక సమాచారాన్ని అతను ధ్వంసం చేసినట్లు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా అతనిపై కేసు నమోదైంది ఇప్పటికే. అయితే మొత్తానికి రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు విషయంలో కూడా పోలీసులు అత్యంత రహస్యంగా కూడా సోదాలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కూడా దర్యాప్తు జరుగుతా ఉంది. ఎప్పుడైతే డిసెంబర్ నెలలో కూడా ఈ ప్రణీత్ రావు పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. డిసెంబర్ మాసం అంతా కూడా ఈ ప్రణీత్ రావు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనే దానిపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన సమాచారం కోసమే కొంత ఆలస్యం అవుతుందంటూ తెలుస్తా ఉంది. మొత్తానికి ఇటు ఎస్ఐబి ఆఫీస్ లో కూడా ఆర్డిస్క్ల మార్చిన నేపథ్యంలో ఈ ఇంటెలిజెన్స్ డేటా ధ్వంసం గుర్తించినటువంటి వెంటనే కూడా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ జరిపి కూడా దాన్ని వెంటనే సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ప్రణీత్ రావు సస్పెన్షన్ ఆర్డర్ లో కూడా ఈ జిల్లా దాటి తను ఉంటున్నటువంటి ఈ రాజన్న సిరిసిల్ల దాటి కూడా బయటికి వెళ్ళొద్దని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఇటు ఎస్పీ రమేష్ ఎస్ఐబికి సంబంధించిన అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్నటువంటి రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ పోలీసులు పంజాగుట్ట పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రణీత్ రావు పైన. మొత్తానికి రాజన్న సిరిసిల్ల డిసిసిఆర్పికి హెడ్ క్వార్టర్స్ లో మాత్రం ఈ ప్రణీత్ రావు ఉంటున్నాడు. అక్కడ అతని క్వార్టర్స్ లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అలాగే అక్కడ సిబ్బంది నుంచి కూడా వివరాలు రాబట్టేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రణీత్ రావు అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నాడు. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉండడం వల్ల కూడా ప్రత్యేక దృష్టి సాధించాడు. స్వయంగా ప్రతిపక్ష నేతల కాల్ రికార్డింగ్స్ తో పాటు స్వయంగా గవర్నర్ కాల్ కూడా రికార్డు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు ప్రణీత్ రావు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఏకంగా గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ప్రణీత్ రావుపై తీవ్రమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బంధువు కావడం వల్ల కూడా అర్హత లేకున్నా గానీ అనేక ప్రమోషన్లు కూడా పొందాడని, గత ముఖ్యమంత్రి మెప్పు కోసమే పనిచేస్తున్నాడని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రణీత్ రావుని కాకుండా వారి వెనుక ఎవరున్నారు అతని టీం మొత్తాన్ని కూడా నిఘా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే మరోవైపు ట్యాంపింగ్ పై కూడా మరో కేసు సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఫోన్ ట్యాంపింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక కేసులు ఈ ట్యాంపింగ్ విషయంలో కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది అనేక మంది. ఈ నేపథ్యంలోనే ఈ ట్యాంపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయమన్నారు, వీరి వెనుక ప్రణీత్ రావు వెనుక ఎవరున్నారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మాజీ మంత్రితో పాటు కేసీఆర్ బంధువు కూడా ఈ ప్రణీత్ రావు వెనుక ఉన్నట్లు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ప్రణీత్ రావుని ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ప్రణీత్ రావు విషయాలు ఒక్కొక్కటిగా కూడా ప్రతిరోజు బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ప్రణీత్ రావు అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఈ కేసు విషయంలో కూడా ఆరాధిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ప్రణీత్ రావు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చెప్తే అలా చేశాడు, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని ఎందుకు ధ్వంసం చేశాడని దానిపైన ప్రత్యేకంగా పెట్టారు. మొత్తానికి ఈ ప్రణీత్ రావు విషయంలో కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.